వారి ఆదేశాల మేరకు ఈ గాంజా రహిత సబ్ డివిజన్గా ఉండాలని ప్రతిరోజు మా ఎస్పీ గారు మాకు సూచనలు ఇవ్వడం, దానిపై ప్రతి పోలీస్ స్టేషన్లో మా సబ్ డివిజన్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మొదలు అందరూ దీనిపై నిఘా పెంచారు. అంటే హైవేస్ తెచ్చి ఉండడం వల్ల ఈ హైవేపై అంతరాష్ట్రం నుండి ఏజెన్సీ నుండి ఈ గాంజా అక్రమ రవాణా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న తలంతో మేము పీరియాడికల్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. హైవే తొమ్మిది దగ్గర అవని అన్నవరము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐలు వారి సిబ్బందితో ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 6/7/2026 ఈ తేదీన కిర్లంపూడి ఎస్ఐ గారు, జగ్గంపేట సిఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వెహికల్ అంటే ట్రాక్టర్, అది ఎండుగడ్డిని రోల్ చేసే మిషన్ వెనకాల పెట్టారు. ఎందుకో దాని మీద అతను బండి ఆపి అక్కడ మమ్మల్ని పోలీసులను చూసి అది ముందుకి వెళ్ళడానికి అతను ఆలోచిస్తున్నాడు. దాని మీద అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించడము, ఆ వెహికల్ని చెక్ చేసి వెనకాల ఉన్నటువంటి కోత మిషన్, అది గడ్డి రోలింగ్ మిషన్ చెక్ చేస్తే అందులో 25 ఇలాంటి ప్యాకెట్స్ గంజా, ఈచ్ క్యారేజ్ 2 kgs టోటల్గా 52 kgs గంజా ఆ మిషన్లో సీజ్ చేయడం. ఇతర ముద్దాయి గురించి విచారించగా ఈ నేటిబాబు వీరవల్లి కృష్ణా జిల్లా, ఆ పోలీస్ స్టేషన్లో అతని సస్పెక్ట్ కూడా ఉంది. సేమ్ ఇలాంటి కేసులోనే అతను 3 కేసెస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇది ముందుకి ఎలా వెళ్తుంది, ఇది ఎక్కడికి తీసుకెళ్తారనేది కూడా విచారించాము. ఇది సమ్వేర్ మహారాష్ట్ర పంపించారు, అతను తీసుకెళ్తే. అలాగే ఇది ఆర్జిన్ పాయింట్, అంటే ఇది ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు, ఎవరు, ఇది ఎక్కడది, ఈ సప్లయర్స్ ఎవరు, వీడికి ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, దాని వెనకాల వీడికి ఎవరు సప్లై చేస్తున్నారు కూడా వెరిఫై చేస్తున్నాడు.